త్రివేణి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? సర్వేరెడ్డిపాలెం సార్. ఏంటి నీ అప్పులు సమస్య? అప్పులే సార్. ఎన్ని లక్షల అప్పు ఉంది నీకు? 8 లక్షలు అప్పు సార్. ఎందుకు చేసావు 8 లక్షలు? నేను చేయలేదు అన్నయ్య, నా కొడుకు చేసి. దేని కొరకు? బెట్టింగ్సా? ఏదో ఆట ఆడాడు అన్నయ్య. ఆట ఆడా? చేను కూడా అమ్మాను అన్నయ్య. అయ్యో, 5 లక్షలకు అమ్మి ఇంకా 3 లక్షలు 4 లక్షలు. ఏం చేస్తాడు నీ కొడుకు? చదువుకుంటున్నాడు, బీటెక్. అతనే 8 లక్షలు అప్పు చేసి బెట్టింగ్లు కట్టి ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నీ అప్పు కాడిని విరగ్గొడతాను, నీ అప్పు తీర్చడానికి ఒక మార్గం తెలుస్తా అంటున్నాడు. త్రివేణి, కళ్ళు మూసుకో, విశ్వాసముతో దేవుని కార్యం వైపు చూడు. పరిశుద్ధాత్మ దేవుడు నేను తాకుతున్నాడు. త్రివేణి, నీ అప్పు కాడి యేసు నామములో విరిగిపోతుంది. టచ్ కమ్ రోలా బెలయమా సోలా రేకానా. ప్రతి అప్పు కాడి విరగొట్టబడి గట్టిగా వస్తారా? ఇల్లు చెప్పండి. ప్రభువు నీ అప్పు తీర్చడానికి ఒక మార్గం తెరుస్తున్నాడు. దాని ద్వారా నీ అప్పు మొత్తం తీరిపోద్ది. వెళ్ళి